హాయ్ అండి. హోమ్ మేడ్ షాంపూ తయారు చేసుకోవటానికి ఒక 5 యాపాకు రెమ్మలు, ఒక 5 మందార ఆకులు యాపాకులు కలిస్తే ఆ లిక్విడ్ ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఆకులు కట్ చేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్లో మూత పెట్టి మరగనిస్తే అందులో కషాయం అంతా పచ్చగను వస్తుంది. సిమ్ మీద మనం ఉడకబెట్టుకోవాలి. అలా నీళ్లు పోసి అప్పుడు దానిలో పోషకాలన్నీ ఆకుల్లో అన్నీ ఆ వాటర్లో వచ్చేస్తాయి. ఇవి హోమ్ మేడ్ షాంపూ కోసమని కొన్ని మెంతులు వేసుకోవాలి. కొద్దిగా ఆకు ఆవిరి మీద ఉడికిన తర్వాత ఇదిగోండి పచ్చగా కషాయంలా వచ్చేసింది. ఆ కషాయం మనము వడపోసుకొని స్ట్రైనర్తో ఒక 5-6 మందార పూలు కూడా వేసుకుంటే మంచిది. కాకపోతే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, దానివల్ల ఏముండదు. ఆ తర్వాత ఇలా మగ్గిన తర్వాత ఆ కషాయం స్ట్రైనర్తో వడపోసుకోవాలి. ఇదిగోండి 1/2 కేజీ కుంకుడుకాయలు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఒక బౌల్లో కషాయం ఇలా వేసేసుకొని స్ట్రైనర్తో వడపోసుకోవాలి. ఆ తర్వాత ఆకుని చేత్తో ఇలా నులిమి పిసికితే జిగురుగా వస్తుంది. ఆ జిగురు వస్తే అప్పుడు మనకు షాంపూ రెడీ అయినట్టు. ఇదిగోండి అందులో మళ్ళీ కుంకుడుకాయ రసం అందులో వేసేసి కలుపుకొని ఒక వాటర్ బాటిల్ 1 లీటర్ది తీసుకొని అదంతా అందులో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా పిండుతుంటే జిగురులా వస్తుంది చూడండి, బంకలాగాను. అది తలకు రాసుకుంటే తల వెంట్రుకలు దృఢంగా ఒత్తుగాను బ్లాక్గా పెరుగుతాయి. మందారపాకు వల్ల అవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా నేను తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారానికి ఒకసారి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం షాంపూ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు కుంకుడుకాయలు వాడరు కదా, అందుకోసమని ఇలా చేసి పెడితే ఒక షాంపూ లాగా వాడుకుంటారన్న ఆశతో మనం ఇలా చేసి పెట్టుకోండి, పోసుకుంటారేమో చూడండి. ఇదిగోండి ఇలా నురుగులా వస్తుంది జిగరుగా. అప్పుడే దాని పోషకాలన్నీ ఆ వాటర్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత కుంకుడుకాయ రసం అయితే పిండుకోవాలి. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినా కూడా వెంట్రుకలు ఊడినా మళ్ళీ వస్తుంటాయి చూడండి, చిక్కగాను జిగురుగాను. ఇదిగోండి అలా వస్తుంటుంది. ఇది ఆ కషాయం, యాపాకు మందారపాకు కషాయము. ఆ కషాయంలో మనం స్ట్రైనర్తో వడపోసుకొని కుంకుడుకాయ రసం వేసేసుకోవాలి. ఆ 2 మిక్స్ చేసుకొని మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు షాంపూ లాగా వేసుకోవచ్చు. మీ పిల్లలకు కూడా ఇలా చేయండి. కుంకుడుకాయలతో ఇప్పుడు పిల్లలు స్నానాలు చేయడం చాలా కష్టం, చెయ్యరు. పెద్దవాళ్ళు మీరు శ్రద్ధ తీసుకొని పిల్లల కోసం కేర్ తీసుకొని, ఎంట్రుకలు ఏ మనిషికైనా ముఖ్యం. ఎంట్రుకలు లేకపోతే మీరు ఎంత అందంగా ఉన్నా మన ఏం ఉపయోగం లేదు. ఏ మనిషికైనా అందం ఉండాలంటే ఎంట్రుకలు ముఖ్యం. ఈ ఎంట్రుకలు కాపాడుకోవాలంటే ఇలాంటి కొన్ని లిక్విడ్స్ చేసి పెట్టుకుంటే కొంతవరకైనా ఎంట్రుకలు నల్లగాను ఒత్తుగా పెరుగుతాయి. మీ పిల్లల కోసం మీరు ఇది ఒక 10 నిమిషాలు లేదా ఒక 20 నిమిషాలు కేటాయించండి.